ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో మరి మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వాక్యం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చాలు. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ఈరోజు మట్ల ఆదివారం మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక గాడిద పిల్ల మీద యెరూషలేముకు వచ్చాడని ఆ దినాన్ని పురస్కరించుకొని యావత్ క్రైస్తవ లోకమంతా కూడా మరి ఈ దినాన్న మట్టల ఆదివారంగా ప్రభువుని స్తుతిస్తూ వీధుల్లో మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మీరు గమనిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఈ గాడిద పిల్ల మీద ఎక్కి ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేముకు రావడానికి గల కారణాలు ఏంటి? లేఖన భాగం మనకేం సెలవిస్తుంది అని అంటే, ఇక్కడ ఇందులో మనం చూస్తున్నాం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి. యెరూషలేము ప్రజలతో చెప్పండి, దేవుని జనాంగంతో చెప్పండి అనేటువంటి ఒక ప్రవచనాన్ని దేవుడు చాలా సంవత్సరాలకు పూర్వం దేవుడు మాట్లాడాడు. ఒక గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేముకు రావడం అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచన, మెస్సయ్య రావడానికి ఒక సూచన. అయితే వారు ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో అపోహపడ్డారు, అనుమానపడ్డారు. మీరు గమనిస్తే ఆయన బెత్లెహేములో పుట్టి ఆయన నజరేతులో పెరిగాడు. ఆ కారణాన్ని బట్టి నజరేతులో నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ప్రవక్త నజరేతులో నుంచి రాడు, నజరేతులో నుంచి ఏ మంచి రాదు అనేటువంటి ఉద్దేశంతో నజరేతు నుంచి ఇతడు వచ్చాడు కాబట్టి ఇతడు నజరేయుడు, ఇతడు బెత్లెహేమీయుడు కాదు, మనం అనుకున్నట్టుగా ఇతడు బెత్లెహేములో ఉన్నటువంటి నివాసి కాదు అని వారు అపోహపడ్డారు, అనుమానపడ్డారు. వాస్తవానికి ఆయన యోధా బెత్లెహేములో పుట్టి ఆ తర్వాత ఆయన నజరేతు అనే ప్రాంతంలో హేరోదు అతన్ని ప్రభువైన యేసుక్రీస్తును చంపటానికి హేరోదు ప్రయత్నిస్తున్న కాలంలో దేవదూత ద్వారా బోధించబడిన వారు ఈజిప్ట్ వెళ్ళి అక్కడ కొంతకాలం గడిపి తర్వాత వాళ్ళు నజరేతుకు వచ్చి కాపురం ఉన్నారు. ఆయన నజరేయుడు అని పిలువబడ్డానికి గల కారణం ఆయన నజరేతులో నివాసం ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, వాళ్ళు అనుకున్నట్టుగా, వాళ్ళు కోరినట్టుగా, లేకపోతే వాళ్ళ ఊహకు ఆలోచన ప్రకారంగా మెస్సయ్య అనేవాడు బెత్లెహేములో నుంచి రావాలి కాబట్టి, నజరేతులో నుంచి వచ్చాడు కాబట్టి ఈయన మెస్సయ్య కాదు అని వాళ్ళు లేఖనాలను అపార్థం చేసుకున్నారు, సత్యాన్ని గ్రహించలేకుండా ఉండిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల నోట పలికించిన మాట, నీ రాజు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి సాత్వికుడై నీ యొద్దకు వస్తాడు చూడు, అది నీకు ఒక సూచన. సియోను కుమారి, ఈ మాట సియోను కుమారితో చెప్పండి అని అన్నాడు. పరిశుద్ధాత్మదేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇదే మాట మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ రాజు, ఇప్పుడు ఆయన మన రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా నా రాజు. ప్రవీణ్ పగడాల్ గారు అంటారు నా రాజు అంటాడు కదా, నా రాజు ఆయన గాడిద పిల్ల మీద యెరూషలేముకు వచ్చి ఒక సూచనగా కనబడ్డట్టుగా చూస్తున్నాం. ఇదంతా ఎందుకు అనంటే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉంది అని వాక్యం మనకు నేర్పిస్తుంది.
ఆయన ఎలాంటి వాడు అనంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది. 5వ అధ్యాయం 5-6 వచనాల్లో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాల్లో అక్కడ మనం చూస్తే, ఆ పెద్దలలో ఒకడు ఎడవద్దు, దావీదు చిగురైన యోధా గోత్రపు సింహమైన ఆ ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాడు. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దైవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ లేఖనంలో ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, ఆయన దావీదు చిగురు, యోధాగోత్రపు సింహం. అలాగే మనం గమనిస్తే తరువాతి వచనంలో 6వ వచనంలో ఆయన ఆ 4 జీవులకు 24 పెద్దలకు మధ్యలో ఆ సింహాసనం ఎదుట ఒక వధించబడిన గొర్రె పిల్లగా ఉన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తులో ఒక నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టుగా, నాణ్యానికి బొమ్మ బొరుసు అంటారు కదా, అలా నాణ్యానికి 2 వైపులు అన్నట్టుగా ఆయన ఒక పార్శ్వంగా మనం గమనిస్తే ఆయన ఎలా కనిపిస్తున్నాడు అని అంటే, వధించబడిన గొర్రెపిల్ల. 2వ పార్శ్వములో మనం చూస్తే ఆయన యోధాగోత్రపు సింహం అని మనం చూస్తున్నాం. ఇంకొక మాటగా చెప్పాలంటే, ఆయన యాజకుడును, ఆయన రాజు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనల్ని కూడా ఎలా చేయాలని ఆశపడుతున్నాడంటే, రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు యోధాగోత్రపు సింహముగా ఆయన రాలేదు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎలా వచ్చాడంటే, ఒక గాడిద పిల్ల మీద, భారవాహకమైన ఒక గాడిద పిల్ల మీద సాత్వికుడైన రాజు అట. ఎవరంట ఈ రాజు? సాత్వికుడైన రాజు. భారవాహకమైన గాడిద పిల్ల దేనికి సూచన అంటే, మీరు గమనిస్తే పురాతన కాలాల్లో, బైబిల్ కాలాల్లో, పాత నిబంధన కాలాల్లో గాడిదను ప్రవక్తలు వాడే వాహనం. ఏ వాహనం అది? ప్రవక్తలు వాడే వాహనం. మీరు గమనిస్తే ఈ ప్రవక్తలు వాడుతున్నటువంటి ఈ వాహనం, ప్రవక్తల యొక్క పని మనం ఆలోచన చేస్తే, సమూయేలు వస్తూ ఉంటే ప్రజలు అంటారు, సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ప్రజలకును దేవునికిని మధ్యలో మధ్యవర్తిగా ఉండేటువంటి ఒక ప్రవక్త. ఆ ప్రవక్త యొక్క వాహనమే భారవాహకమైన గాడిద పిల్ల. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మెస్సయ్యగా, రక్షకునిగా, వధించబడబోతున్న గొర్రె పిల్లగా, ఒక గొర్రె పిల్లగా ఆయన సియోను దగ్గరికి, యెరూషలేము దగ్గరికి, యోధా ప్రజల దగ్గరికి వస్తున్నాడని చెప్పు ఈ మాట అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీ రాజు అంటున్నాడు. ఏం రాజు అంట? నీ రాజు. నీ రాజు ఒక గాడిద పిల్ల మీద రాబోతున్నాడు. ఇది చారిత్రకంగా యావత్ క్రైస్తవ్యం అర్థం చేసుకోవలసిన ఒక సత్యం. ఆయన ఒక గాడిద పిల్ల మీద సమాధానపరచటానికి, ప్రజలను దేవునితో సమాధానపరచటానికి ఒక రక్షకునిగా, ఒక మెస్సయ్యగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఇంకో మాట గమనిస్తే, దానియేలు ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద రావడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేంటా నెరవేర్పు అని మనం గమనిస్తే, మీరు గమనిస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తే, దానియేలు 9:25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఎన్ని వారాలు? 7 వారములు పట్టునని
చాలు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ వచనంలో ఒక మిస్టేక్ ఉంది, ఒక తర్జుమా దోషం, లేకపోతే ఒక మిస్టేక్, ఒక పొరపాటు. అదేంటనంటే దేవుని మందిరం కట్టించవచ్చు అనేటువంటి ఆజ్ఞ బయలుదేరిన దగ్గర నుంచి అభిషిక్తుడు వచ్చే వరకు 69 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించు అనేటువంటి మాట అక్కడ రావాలి. 69 వీక్స్, 69 వారాలు వస్తాయి అనే మాట రాయబడాలి. కోరేషు రాజు బబులోను సామ్రాజ్యం తర్వాత పారసీక సామ్రాజ్యం వచ్చిన తర్వాత కోరేషు రాజు ఇశ్రాయేలు ప్రజలను తమ స్వస్థలాలకు, స్వదేశాలకు వెళ్ళటానికి ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి, మీ దేవుని నామ మహిమార్థమై మీరు వెళ్ళండి, వెళ్ళదలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషక్తుడు వచ్చు వరకు 69 వారాలు పట్టునని జ్ఞాపకం చేసుకో అనే మాట మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఆయన రాజుగా గాడిద పిల్ల మీద యెరూషలేముకు వచ్చే కాలం దాకా 69 వారాలంట. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 70 వారాల కథ మనం చూస్తాం. 70 వారాల చరిత్ర గురించి ప్రవచన అనుసారంగా మనం చూస్తాం, ప్రవచనాత్మకంగా. అయితే 69 వారాలు ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి అంటే అభిషిక్తుడైన రాజు, అభిషిక్తుడైనటువంటి దేవుడు ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వచ్చినటువంటి సందర్భం అది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని అంటే 70వ వారం ముగించిన తర్వాత ఆయన యోధా గోత్రపు సింహముగా తెల్లని గుర్రమెక్కి ఆయన యెరూషలేము దగ్గరికి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఆయన ఎందుకు రాబోతున్నాడు అనేటువంటి విషయాలు కూడా ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా చాలా క్లుప్తంగా మీరు ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద రాజుగా యెరూషలేముకు, లేకపోతే ఒక ప్రవక్తగా, ఒక మధ్యవర్తిగా, ఒక విజ్ఞాపనకర్తగా ఆయన ఇశ్రాయేలు దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఆయన వచ్చే రెండవ రాకడ, రెండవ ఆగమనం ఎలాంటిదని అంటే అది చాలా భయంకరమైంది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఇప్పుడు వచ్చింది ఎందుకోసం అంటే విజ్ఞాపనకర్తగా. ఇప్పుడున్న కాలం ఏంటనంటే మనకు మన పక్షంగా మనల్ని రక్షించటానికి మెస్సయ్యగా, రాజుగా ఏ స్థితిలో మనం పడున్నామో, ఏ పరిస్థితిలో, ఏ బంధకాల్లో మనం కూరుకుపోయామో ఆ బంధకాలన్నిటిని విడిపించటానికి ఆయన మెస్సయ్యగా, మధ్యవర్తిగా వచ్చాడు. రోమాపత్రికలో ఆ మాట మనం చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మళ్ళీ చదువమ్మా. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 4 జీవులకు సింహాసనము ఎదుట 24 పెద్దల మధ్యలో వధించబడిన ఒక గొర్రెపిల్ల, గాయాల పాలైన ఒక గొర్రెపిల్ల మనం కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మొదటి ఆగమనములో సాత్వికుడైన ఒక రాజు, ఆయన గాడిద మీద వస్తున్నాడు. వాస్తవానికి ఆయన రాజు, కానీ గాడిద మీద వస్తున్నాడు. కారణం ఏంటనంటే ఆయన ప్రజలకు, దేవునికి మధ్యలో మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా ఆయన వస్తున్నాడు. ప్రజెంట్ మీరు ఆలోచన చేయండి, ఈ రాజు మన దగ్గరికి ఎందుకు వచ్చాడనంటే మనలను దేవునితో సమాధానపరచడానికి. మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. శరీరమును వెంబడిస్తూ, మనస్సు యొక్క కోరికలను వెంబడిస్తూ పరుగెత్తుతున్నటువంటి ఈ కాలంలో మనల్ని విమోచించటానికి మన రాజు సాత్వికుడిగా వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు, విజ్ఞాపనకర్తగా వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి స్టిల్ మనం బ్రతుకున్నామంటే కారణం మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు.
ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా గాయాలతో ఉన్న యేసయ్య పరలోకంలో చేస్తున్న పనేంటి ఇప్పుడు అని అంటే విజ్ఞాపన. అయ్యా, భూమి మీద నా కుమారుడు ఉన్నాడు చూసావా పవను, ఆ కుమారుని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, భూమి మీద నా కుమార్తె ఉందే, ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, భూమి మీద ఫలానా బిడ్డ, నా బిడ్డే, జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ కోసం నేను గాయాలు పాలయ్యాను, ఇదిగో నా గాయాలు, ఇదిగో నా గాయాల్లో నుంచి రక్తం. ఆ బిడ్డ కోసం నేను వధించబడ్డాను, ఆ బిడ్డ కోసం ఇదిగో రక్తంతో నీ దగ్గరకు వచ్చాను నేను. ఒకసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో. నువ్వు చెయ్యి విడిచిపెట్టేస్తే నశించిపోతాడు, నువ్వు చెయ్యి విడిచిపెట్టేస్తే చనిపోతారు, మన్నైపోతారు, పాతాళంలోనికి వెళ్ళిపోతారు, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నా రక్తాన్ని బట్టి ఒకసారి వారిని కనికరించోపువా, నా గాయాలను బట్టి ఒకసారి వారిని కనికరించోపువా, వారి పాపాన్ని నా రక్తంతో కడిగయ్యా, వారి రోగాన్ని నా గాయాలతో స్వస్థపరచయ్యా అని నిత్యము మన కోసం విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆచారంగా ఏదో ఆ కొబ్బరి మట్టలో లేకపోతే ఈత మట్టలో పట్టుకొని పోలోమని రోడ్డు మీద పరిగెత్తి రాజుల రాజు జై జై అంటాం కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు స్టిల్ అని అంటే, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు ఆ సంగతి అర్థమవుతుందా? ఆయన గాయాలతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన గాయాలతో మన కొరకు కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఆయన ఇప్పుడు విజ్ఞాపనకర్తగా దేవుని కృపాసనం దగ్గర ఉన్నాడు. ఒక రోజున ఆయన లేస్తాడు, కృపాసనం విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఆయన తెల్లని గుర్రం ఎక్కుతాడు, రాజుగా వస్తాడు. ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఇప్పుడు విజ్ఞాపనకర్త కాదు, జడ్జిగా రాబోతున్నాడు, తీర్పరిగా రాబోతున్నాడు. కాలం ఆసన్నమైంది. ఆ గుర్తులు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మీరు ఈరోజు ఆలోచన చేయండి. స్టిల్ ప్రజెంట్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పని ఏంటి? లేఖనం బహు స్పష్టంగా చెప్తుంది. హెబ్రీ పత్రికలు కూడా ఆ మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? నిరంతరము జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు ఇప్పుడు నిరంతరంగా ఆయన పరలోకంలో అని అంటే విజ్ఞాపన చేయటానికే. కాబట్టి మనం రక్షించబడుతున్నాం, కాబట్టి మనం కాపాడబడుతున్నాం, కాబట్టి ఆయన కృపను పొందుతున్నాం. ఈ రాజే విజ్ఞాపన చేయకపోతే, ఈ రాజే ఇప్పుడు విజ్ఞాపనకర్తగా దేవుని కృపాసనం ఎదుట కూర్చోకపోతే ఎప్పుడో లయకర్త నిన్ను నాశనం చేసి ఉండేవాడు. నువ్వు అంటావు కదా, ప్రమాదం నా పక్క నుంచే వెళ్ళిపోయింది, కొంచెంలో నేను తప్పిపోయాను, కొంచెంలో మిస్ అయ్యాను, కొంచెంలో కాపాడబడ్డాను, కొంచెంలో అమ్మో నేను భద్రపరచబడ్డాను, అమ్మో నిజంగా దేవుడు అద్భుతంగా కాపాడాడు అని అంటావు చూసావా? అది ఎవరి ప్రార్థన? నీ కొరకు పరలోకములో విజ్ఞాపనకర్తగా ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. భూలోకంలో మనపక్షంగా విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పనశక్యము కాని మూలుగలతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను కాపాడడానికి, నీ పాపము నుండి నా పాపము నుండి ఆయన విడిపించటానికి స్టిల్ ఆయన ఇప్పుడు విజ్ఞాపనకర్తగా కృపాసనం ఎదుటున్నాడు. ఆయన కృపాసనం దగ్గర ఉన్నంత వరకే మనకు క్షేమం, మన కాపుదల. ఒకసారి ఆయన కృపాసనం విడిచిపెట్టేశాడా, ఆయన తన ప్రజల్ని రమ్మని పిలుస్తాడు, వాళ్ళని డిప్లాయ్ చేస్తాడు, వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తే
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచున్నారంట. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు. దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కుతాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీద, తొడ మీద వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే 19వ వచనంలో మనం చూస్తే, ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు రెండవసారి ఆయన ఎందుకు రాబోతున్నాడు అని అంటే, మద్యపు తొట్టిని అంటే ద్రాక్షకాయలన్నిటినీ కోతకొచ్చిన తర్వాత ఆ ద్రాక్షకాయలన్నిటినీ ఒక తొట్టిలో వేసి త్రొక్కటం మొదలు పెడతాడు వ్యవసాయదారుడు రసం తీయటం కోసం. అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు ఎందుకు రాబోతున్నాడు అని అంటే, ఏ జనమైతే ఆయనకు లోబడలేదో, ఏ జనమైతే ఇప్పుడు ఆయన మాట వినలేదో, ఏ జనమైతే ఆయనను తృణీకరించారో, ఎవరైతే ఆయనకు విరోధంగా కేకలు వేస్తున్నారో. నిన్నటి రోజున ఒక చోట కొందరు సేవకులు బృందం సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉంటే కొందరు మోకలు వెంటబడి కేకలు వేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. ఏరా తినటానికి బతుకు తెరువు లేదురా, మీకు ఏదన్నా పని చేసుకోవచ్చు కదా, ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు కదా, అడుక్కోవటానికి బయలుదేరారా వెళ్ళమంటే అని అవమానపరుస్తుంటే ఈ సేవకులు తల వంచుకొని మౌనంగా వెళ్ళిపోతున్నారు. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 2-3 కలిసి వీడియోలు తీస్తూ చేతుల్లో ఉన్న పుస్తకాలు, కరపత్రికలు కింద పడేసి రోడ్డుకేసి కొడతా కేకలేస్తున్నారు, ఆర్భాటాలు చేస్తున్నారు, అరుస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, చెడ్డ పదజాలాన్ని వాడుతున్నారు. అయినా సరే సేవకులు మౌనంగా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, ఇప్పుడు విజ్ఞాపనకర్తగా యేసయ్య కృపాసనం దగ్గర ఉన్నాడు. మేము వెళ్ళి ప్రకటిస్తే ఏమన్నా ఒక్కడైనా ప్రభు వైపు తిరిగితే వాడు పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడని ఓర్చుకుంటున్నారు. ఒకరోజు రాబోతుంది, కృపాసనం మీద నుండి ఆయన లేచి ఎర్రని వస్త్రాన్ని ధరించుకోబోతున్నాడు, తెల్లని గుర్రాన్ని ఎక్కబోతున్నాడు. ఆయన సేనను పిలుస్తాడంట. అప్పుడు ఎవరైనా సేన? ఎవరైతే ఈ లోకంలో ఆయన కోసం నమ్మకంగా సేవ చేస్తారో, నమ్మకంగా బ్రతుకుతారో, నమ్మకంగా భక్తి చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు మధ్యలో. దాన్నే ర్యాప్చర్ అంటారు. ఏంటది? ర్యాప్చర్. ఎత్తబడ్డాం. వాళ్ళందరూ ఎలా ఉంటారంటే తెల్లని గుర్రములెక్కి ఆయన వెంట ఆయన సేనగా బయలుదేరబోతున్నారు. వాళ్ళు ఎలా రాబోతున్నారనంటే రాజుగా, రాజుల రాజుగా యేసయ్య ముందొస్తా ఉంటే వెనకాల సామంత రాజులుగా, సామంత ప్రభువులుగా ప్రభు వెనకాల వాళ్ళు వస్తారంట. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రభువును తృణీకరించిన, ప్రభువును అవమానించిన, ప్రభువును అవహేళన చేసిన, ఈరోజు కుక్కల్లాగా పందుల్లాగా క్రైస్తవ్యం మీద పడి కేకలు వేస్తున్నారే, వాళ్ళందరినీ మద్యపు తొట్టిని తొక్కినట్టుగా, ద్రాక్ష కాయలు చిత్త కొట్టినట్టుగా ఒక్కొక్కడిని చిత్త కొట్టడానికి నా ప్రభువు, నా రాజు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు మార్చుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టుగా సాక్ష్యాలు తారుమారు చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు అధికారం ఉంది కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. వన్ డే మై కింగ్ విల్ రూల్. ఒకరోజు నా రాజు ఏలుబడి చేయబోతున్నాడు, ఒకరోజు నా ప్రభువు ఏలుబడి చేయబోతున్నాడు. ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఎవరైతే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారో, తృణీకరించారో, ఎవరైతే ప్రభువు నామాన్ని తృణీకరించారో, ఎందుకంటే ఇది ఇప్పుడు అవకాశం. ఇప్పుడు ఆయన కృపాసనం దగ్గర ఉన్నాడు, ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రతి ఒక్కడి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు.
ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతులు అనీతిమంతుల్ని పోషిస్తున్నాడు. ఇది కృపకాలం, కృప ఇచ్చిన కాలం, కృప పొందుకుంటున్న కాలం. ఆయన కృపాసనం దగ్గర ఉన్నాడు కాబట్టి ఇది కృపకాలం. అతి త్వరలో నేను చెప్తున్నాను కదా, అతి సమీప కాలంలో మూడో ప్రపంచంతో రాజుకోబోతుంది. ఎర్రని గుర్రం మీద ఒకడు సమాధానం లేకుండా చేస్తాడు భూమి మీద. ఆ కాలంలో దేవుని పిల్లలు పోషించబడతారు, దేవుని పిల్లలు కాపాడబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అనుకుంటారు చాలామంది, నా బంగారం ఉంది, నా వెండి ఉంది, నా ఆస్తులు ఉన్నాయి, ఇవి నన్ను కాపాడతాయని. కానీ నేను చెప్తున్న మాట వినండి. ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కడకు రాదు. వెండి బంగారాలు ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు, విగ్రహాలతో సహా అన్నిటినీ. ఏ బంగారం కాపాడదో ఆ రోజు నేను చెప్తానేనండి. దేవుడు తన నిజమైన సేవకుల్ని 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్లుగా, 7 రొట్టెలు ఆశీర్వదించినట్లుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సారేపతు ఇంట్లో పిండి నూనె అయిపోకుండా ఎలాగైతే ప్రార్థనాభిషేకంతో అక్కడ కార్యాన్ని చూస్తున్నారో, అలాంటి కార్యాలు నిజమైన సేవకులు దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే నమ్మకంగా సేవకులు వెంబడించాలి. మీ డబ్బులు ఉపయోగపడవు, మీ ఆస్తులు అక్కడికి రాదు. ఆ రోజున అభిషక్తులు మిమ్మల్ని కాపాడతారు. నమ్మకంగా సేవకుడిని వెంబడిస్తే నువ్వు కాపాడబడతావు. ఈరోజు నాకు ఉంది కదా కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా అంటే పోతావు, నీ డబ్బులు కాపాడవు. అందుకే ఎందుకంటే మొహమాటం లేకుండా ఎందుకు ఈ మాటలు నేను ప్రకటిస్తున్నానంటే, నా రాజు ఒకరోజు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయనతో ఏలుబడి చేయబోతున్నాం. నీకు ఆహారం కావాలంటే అద్భుతంగా ఆయనే చేయాలి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్టుగా. ఇవన్నీ గతంలో ఎందుకు జరిగాయి అని అంటే, ఇప్పుడు మళ్ళీ జరగబోతున్నాయి కాబట్టి మళ్ళీ అవి దృష్టాంతాలుగా మనకు రాసిపెట్టాడు. కారణం ఏంటంటే, అంత్య దినములలో వీటికంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారని దేవుడు తన ప్రజలతో, తన శిష్యులతో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు వీటికంటే గొప్ప కార్యాలు చూస్తారు. కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మీరు వెంబడించండి, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నా రాజు, నీ రాజు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ఒక గాడిద పిల్ల మీద యెరూషలేముకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు స్టిల్ ఆయన వీధుల్లో తిరగట్లేదు. ఆయన ఇప్పుడు దేవుని సింహాసనం ఎదుటున్నాడు. నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అతి త్వరలో ఆయన కృపాసనాన్ని విడిచి ఆయన తెల్లని గుర్రమికి రాబోతున్నాడు. దానికంటే ముందుగా భూమి మీద నమ్మకంగా భక్తి చేసిన వాళ్ళను పిలిచి 7 సంవత్సరాల పాటు వాళ్ళను డిప్లాయ్ చేయబోతున్నాడు. వాళ్ళకి అధికారాలు ఇవ్వబోతున్నాడు, వారికి బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఈ 5 పట్టణాలు, ఇదిగో ఈ 3 పట్టణాలు, ఇదిగో ఈ ఒక పట్టణం, అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు పనిచేసిన తర్వాత అప్పుడు ఆశయాన్ని వెంట పెట్టుకొని రాజుల రాజుగా ప్రభువులు ప్రభువుగా భూలోకానికి రాబోతున్నాడు. ఇది చరిత్రలో జరగబోతున్న వాస్తవం. రాబోతున్నటువంటి 70 వారాల్లో చివరి వారం ఉంది చూసావా? ఆ చివరి వారం గొర్రెపిల్ల ఉగ్రత. ప్రపంచ జనాభా మొత్తాన్ని, ఆయనను నమ్మని వారిని, సృష్టికర్త ఆయనే, దేవుడు ఆయనే, సజీవుడు ఆయనే, ఆయన నమ్మని వారిని ఆ 7 సంవత్సరాల్లో బహు శ్రమల పాలు చేస్తాడు. వాళ్ళు నిత్యాగ్ని గుండానికి వెళ్ళేలాగా వాళ్ళని సిద్ధపరుస్తాడు. అయితే నమ్మిన వారు ఆయన సింహాసనం ఎదుట ఆయనతో కూడా ఏలుబడి చేసేవారిగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యంతో మనం భక్తిని చేయాలి. ఎవరు మనతో ఉన్నారు, ఎవరు మనతో లేరు, ఎవరు మనతో వస్తారు, అయ్యో నా పక్కనోళ్ళు లేరు, ఈ ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం ఈరోజు మోసపోయే కాలం కాదు. జరుగుతున్న వాటిని బట్టి మనం మోసపోయే కాలం కాదు. ఎవరి మట్టుకు వాళ్ళు నీ కోసం విజ్ఞాపన చేస్తున్న నీ రాజును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఇప్పటికీ సాత్వికుడిగా, గొర్రె పిల్లగా సింహాసనం ఎదుటున్నాడు. ఆయన కృపను కోరుకో. ఆయన సమీపంగా ఉండగానే, ఆయన కృప ఉండగానే, ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడే, ఆయన మిమ్మల్ని కనికరిస్తున్నప్పుడే పరిశుద్ధులు అవ్వండి, సంపూర్ణులు అవ్వండి.
నేను చెప్పాను, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తిలోనే పోయాలి. నవీన పరచబడకుండా కొత్త ద్రాక్షరసం అనేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం, కడవరి అభిషేకం రాదు. నువ్వు పరిశుద్ధపరచబడుకోకుండా ఉండవనుకో, ఒక రోజున కడవరి వర్షం కురిసే సమయానికి నువ్వు చిరిగిపోతావు, స్పాయిల్ అయిపోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పగటి వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఒకటే, మన రాజు రాబోతున్నాడు. చెప్పండి, మన రాజు రాజుల రాజుగా రాబోతున్నాడు, ప్రభువులు ప్రభువుగా రాబోతున్నాడు. ఆయనతో నేను ఏలుబడి చేయాలి, ఆయనతో నేను ఏలుబడి చేయాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయన సేనలో నేను ఉండాలి అని ఆశ కలిగి ఉంటే ఈ దినమే మనం ఒక తీర్మానం కలిగి ప్రభు కృపలో ముందు కొనసాగుదాం. మోకరించండి, వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 రాజా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సజీవుడా నీకు స్తోత్రం 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 అయ్యా. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు, కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు, రాజుల రాజా నీకు స్తోత్రాలు.